నమస్కారం. ఈరోజు మన చర్చ హిందూ క్యాలెండర్లో చాలా ఆసక్తికరమైన నెల ఆషాఢమాసం గురించి. జూన్ జూలై మధ్యలో వస్తుంది కదా, ఋతుపవనాలు మొదలయ్యే టైం కూడా. అవును, దీని గురించి విచిత్రంగా ఉంటుంది. అంటే ఒక పక్కేమో చాలా పవిత్రమైనది అంటారు, ఇంకో పక్కేమో శుభకార్యాలకి అస్సలు మంచిది కాదు, కొన్ని పనులు చేయకూడదు అంటారు. ఈ రెండూ ఎందుకు? అసలు ఆషాఢం అంటే ఏంటి? ఎందుకంత ప్రాముఖ్యం? ముఖ్యంగా ఇది దక్షిణాయన మొదలయ్యే సమయం. అంటే సూర్యుడు తన గమనాన్ని ఉత్తరం నుంచి దక్షిణం వైపు మళ్లిస్తాడు. ఇది ఖగోళపరమైన మార్పు. కానీ తాత్వికంగా చూస్తే బయట ప్రపంచం నుంచి దృష్టిని లోపలికి, అంటే మన అంతరంగం వైపు మళ్లించడానికి ఇది ఒక సూచన అన్నమాట. అంటే ఒక రకమైన సెల్ఫ్ రిఫ్లెక్షన్ టైం లాగా. అలాగే చతుర్మాస్యం కూడా ఇప్పుడే మొదలవుతుందంటారు కదా, సరిగ్గా అదే. ఈ 4 నెలలు యతులు సన్యాసులు అంతా ఒకే చోట ఉండి తపస్సు సాధన చేసుకుంటారు. గృహస్థులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఆహారంలో మార్పులు, కొన్ని వ్రతాలు, అలాగా. అంటే మొత్తం మీద ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ కాలమన్నమాట. సరే, మరి దీన్ని శూన్యమాసం అని ఎందుకు అంటారు? శూన్యమాసం అంటే ఖాళీ నెలాని కాదుగాని కొత్త పనులు, ముఖ్యంగా శుభకార్యాలు మొదలు పెట్టరన్నమాట. ఏమేం పనులు? మామూలుగా పెళ్లిళ్ళు చేయరు, గృహప్రవేశాలు వాయిదా వేస్తారు, కొత్తగా వ్యాపారాలు పెట్టటం లేదా బంగారం కొనడం, కొత్త బండి కొనడం ఇలాంటివి చేయరు. బంగారం కూడానా? ఇంకా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పెళ్లైన జంటను, అంటే భార్యాభర్తలను వేరుగా ఉంచుతారు. ఎందుకు? దాని వెనుక ఒక ప్రాక్టికల్ రీజన్ కూడా చెప్తారు. అంటే ఇప్పుడు గనక కలిస్తే ప్రసవం దాదాపు 9 నెలల తర్వాత, అంటే వచ్చే ఏప్రిల్ మే తీవ్రమైన ఎండల కాలంలో అవుతుంది. ఇది ఒక రకంగా సామాజిక వేడుకలకు, ఫంక్షన్లకు ఒక బ్రేక్ అనమాట. అంటే లౌకికంగా కాస్త విరామం, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం చాలా బిజీ నెల అంటారు. ముందుగా శయన ఏకాదశి వస్తుంది. శయన ఏకాదశి విష్ణుమూర్తికి సంబంధించిందా? అవును, ఆ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్మకం. అందుకే ఈ 4 నెలలు ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదని భక్తులు ఉపవాసముంటారు, విష్ణు సహస్రనామం చదువుతారు. తరువాత ఆషాఢ పౌర్ణమి, దాన్ని గురు పౌర్ణమి అంటాం. గురువులను పూజించే రోజు, వాళ్ల ఆశీస్సులు తీసుకునే రోజు. ఇక చతుర్మాస్య వ్రతం దీక్ష కూడా ఇప్పుడే మొదలవుతుంది. 4 నెలల దీక్ష? అవును, ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటివి ఉంటాయి. తెలంగాణలో అయితే బోనాలు పండుగ చాలా ఘనంగా చేస్తారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కొన్ని చోట్ల వరలక్ష్మి వ్రతం కూడా ఈ మాసంలోనే చేసుకుంటారు. ఓ, వరలక్ష్మి వ్రతము కూడానా? అంటే శ్రావణంలోనే కాదు. కొన్ని సంప్రదాయాల్లో ఆషాఢంలో చివరి శుక్రవారం లేదా పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం చేస్తారు. చాలా ఆచారాలున్నాయైతే. ఇందాక బంగారం కొనరు అన్నారు కదా, అంటే ఈ నమ్మకాలకు నిజంగా ఆర్థిక ప్రభావం కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు బంగారం షాపు వాళ్ళని అడిగితే చెప్తారు, ఈ నెలలో అమ్మకాలు సుమారు ఒక 40-60% తగ్గుతాయట. అబ్బా, అంతనా? అవును, డిమాండ్ తగ్గుతుంది కాబట్టి సహజంగా ధరలు కొంచెం స్థిరంగా ఉండటమో లేక కొద్దిగా తగ్గడమో జరగొచ్చు. ఇదే పరిస్థితి రియల్ ఎస్టేట్లో, వెహికల్ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. మరి స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? దానికి డైరెక్ట్ లింక్ చెప్పడం కష్టం, కానీ కొందరు ఆర్థిక జ్యోతిష్యులంటారు ఈ టైంలో మార్కెట్లలో కొంచెం అస్థిరత ఉండొచ్చు అని. అంటే ఒక చిన్న ర్యాలీ తర్వాత కొంచెం కరెక్షన్ రావచ్చు అని. దీనికి స్ట్రాంగ్ ఎకనామిక్ బేసిస్ లేకపోయినా ఒక్కోసారి ఈ కల్చరల్ ఫీలింగ్స్, సెంటిమెంట్ కూడా మార్కెట్ని కొంచెం ప్రభావితం చేస్తుందేమో. నిజమే. అయితే ఈ రోజుల్లో చాలామంది దీన్ని కేవలం అశుభం, భయం అనే కోణంలో కాకుండా ఒక రకమైన పాజ్ బటన్లా చూస్తున్నట్టున్నారు కదా? అవును, ఆ మార్పు కనిపిస్తోంది. అంటే ఈ రోజువారీ హడావుడి జీవితంలో ఇదొక బ్రేక్ లాగా, విశ్రాంతి తీసుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఒక అవకాశం. కరెక్ట్. సోషల్ ఫంక్షన్లు అవి తగ్గుతాయి కాబట్టి ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, అంటే ఆర్థికంగా కూడా కొంచెం రిలీఫ్. నిజమే. ఇక ఈ పూజలు, వ్రతాలు చేసేవాళ్లకి మానసికంగా ప్రశాంతత లభిస్తోంది. సో మోడర్న్ లైఫ్కి ఇదొక బ్యాలెన్సింగ్ పీరియడ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మొత్తం మీద చూస్తే ఆషాఢమాసమంటే కేవలం కొన్ని పనులు ఆపేయడం గురించి కాదు. కాదు, అస్సలు కాదు. ఇది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, భక్తి పెంచుకోవడం, కొంచెం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, దీనికి సంబంధించిన సమయం అన్నమాట. లౌకికంగా వేగం తగ్గినా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మంచి అవకాశం. సరిగ్గా చెప్పారు. ఈ మాసంలో మనకి దొరికి విరామం, అది సోషల్గా అయినా ఫినాన్షియల్గా అయినా ఎంత అవసరమో అనిపిస్తుంది కదా ఈ ఫాస్ట్ లైఫ్లో. అవును. ఒకసారి ఆలోచించండి, సంప్రదాయమని పక్కన పెట్టినా కావాలని ఒక నెలపాటు కొంచెం స్లోడౌన్ అవ్వడం, లైఫ్ని ఒకసారి రీసెట్ చేసుకోవడం, దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో కదా. ఈ సమయాన్ని అలా వాడుకోవచ్చేమో. మంచి ఆలోచన. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం.